నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. కర్ణాటక నుంచి జీడీ అనే ఆయన పంపించారు. సోర్స్ కోడ్ sdt32.txt. అవును. ఆయన కుటుంబంలో అంటే కొన్ని సమస్యలు పదే పదే వస్తున్నాయట. ఎందుకో తెలియక చాలా ప్రయత్నించారు, కానీ కారణం దొరకలేదు. మ్మ్. చివరికి పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అనే ఒకటి ఉంటుందట కదా, అది ప్రయత్నించారు. అవును, గత జన్మల పరిశీలన అంటారు. దాని ద్వారా గైడెడ్ మెడిటేషన్ లాంటి స్థితుల్లోకి తీసుకెళ్లి పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ప్రయత్నం చేస్తారు. ఓ అలాగా. మరి ఆయనకేం తెలిసింది ఆ ప్రాసెస్లో? అతనికి 1894 నాటి ఒక జీవితం కనిపించిందట, గ్వాలియర్లో. అవునవును, అదే చాలా కీలకమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు జీడీ ఎదుర్కొంటున్న కుటుంబ సమస్యలకి దాదాపు 130 ఏళ్ల కిందటి ఆ జీవితానికి ఏదో బలమైన కనెక్షన్, కర్మ సంబంధం ఉందని ఆ రిగ్రెషన్ సూచిస్తోంది. 130 ఏళ్ల క్రితమా? అంత పాతదా? అవును. ఆ జన్మలో అతను ఒక బ్రిటిష్ అధికారి అంట. బ్రిటిష్ అధికార గ్వాలియర్లో అంటే ఆనాటి సంఘటనల ప్రభావం ఇంకా ఉందని నమ్మాలా? కర్మ సిద్ధాంతం ప్రకారం అదే కదా. కొన్ని ప్రభావాలు జన్మల తరబడి కొనసాగుతాయని నమ్మకం. ఆ అధికాని జీవితం గురించి ఇంకాస్త చూస్తే, అతను ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడట. తల్లిదండ్రులు, నాయనమ్మ, ఒక చెల్లి కూడా ఉండేవారట. ఓ ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ జన్మలో తల్లిగా, నాయనమ్మగా ఉన్నవాళ్లే ఇప్పుడు ఈ జన్మలో కూడా జీడీకి అవే పాత్రల్లో పుట్టారట. అచ్చం అవే పాత్రలా? అంటే తల్లి నాయనమ్మగానేనా? అవును, సరిగ్గా అవే పాత్రల్లో. ఇది వాళ్ల మధ్య ఎంత లోతైన కర్మబంధముందో చూపిస్తుంది కదా. నిజమే, చాలా స్ట్రాంగ్ కనెక్షన్ అన్నమాట. మరి ఆ అధికారం ఉందన్నారు కదా, సంతోషంగా లేడా? పైకి అధికారం, హోదా అన్నీ ఉన్నాయట. కాని లోపలేదో తెలియని భారం, ఒక రకమైన అశాంతి ఉన్నట్టు రిగ్రెషన్లో బయటపడింది. ఆ అశాంతికి కారణమేంటి? అదే కీలకం గదా. అక్కడికే వస్తున్నాం. ఆ రిగ్రెషన్లోనే ఒక చాలా బాధాకరమైన, తీవ్రమైన జ్ఞాపకం కూడా బయటపడింది. ఏమిటది? కావాలని చేశాడా లేక ప్రమాదమా? అది సరిగ్గా స్పష్టంగా తెలియలేదు. యాక్సిడెంటల్గా జరిగిందా లేక అధికారం దుర్వినియోగం చేశాడా అనేది క్లియర్గా లేదు. కాని ఆ సంఘటన అతని ఆత్మ మీద ఒక చెరగని లోతైన ముద్ర వేసింది, కర్మపరంగా. అమ్మో, ఇది చాలా సీరియస్ విషయం. మరి ఆనాటి తప్పు ఈనాటి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది? కర్మ ఎలా పనిచేస్తుంది ఈ విషయంలో? చూడండి, కర్మ అంటే మన పనులకొచ్చే ఫలితం. అది మంచిదైనా చెడ్డదైనా లాంగ్ టర్మ్లో అనుభవించాల్సి వస్తోంది అంటారు. కొన్నిసార్లు అది జన్మలు దాటి కూడా రావచ్చు. అంటే ఆ పాపం ఇంకా వదల్లేదన్నమాట. ఒక రకంగా అంతే. ఆనాటి అపరాధ భావన, అణచివేసుకున్న బాధ, ఇవన్నీ బహుశా సబ్కాన్షియస్ లెవెల్లో ఈ జన్మలోకి వచ్చి ఇప్పుడీ కుటుంబ సంబంధాల్లో ఘర్షణలకు, ముఖ్యంగా తల్లితో, నాయనమ్మతో ఉన్న బంధంలో సమస్యలకు, ఆయన మానసిక అశాంతికి కారణమవుతున్నాయని రిగ్రెషన్ సూచించింది. ఇంతకీ ఆ అధికారి ఎవరు చనిపోయాడు? గత జన్మలో 67 ఏళ్ల వయసులో గుండెపోటుతో చనిపోయాడట. బహుశా ఈ ఇమోషనల్ బర్డెన్, ఈ అణుచుకున్న గిల్ట్ ఫీలింగ్ వల్ల కూడా కావచ్చు. అంటే ఈ రిగ్రెషన్ ద్వారా సమస్య మూలం తెలియడమే కాదు, దానికి పరిష్కారం కూడా తెలుసుంటుందా? ఖచ్చితంగా. అసలు ఈ అవగాహన రావడమే పెద్ద స్టెప్ కదా. ఇప్పుడు జీడీ హీలింగ్ వైపు ఎలా వెళ్లాలో కొన్ని సూచనలు అందాయి. ఏం చేయాలట? ప్రధానంగా ఆ పాత జన్మలోని తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే మంచి పనులు చేయడం, ముఖ్యంగా దయా, కరుణతో సేవ చేయడం. ఎలాంటి సేవ? ముఖ్యంగా పిల్లలకి సాయం చేయడం. ఎందుకంటే గతంలో ఒక బిడ్డకి హాని జరిగింది కాబట్టి ఇప్పుడు పిల్లలని కాపాడటం, వాళ్లకి సపోర్ట్ ఇవ్వడం, వీటి ద్వారా ఆ నెగటివ్ కర్మని బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నమాట. ఇది చాలా లాజికల్గా ఉంది. అంటే చేసిన తప్పుకి వ్యతిరేకమైన మంచి చేయడం ద్వారా దాన్ని సరిదిద్దుకోవడం. మరి కుటుంబ సంబంధాల సంగతి? తల్లి, నాయనమ్మ? అవును, అది చాలా ముఖ్యం. వాళ్లతో సంబంధాల్ని మెరుగుపరుచుకోవాలి. ఈ రిలేషన్షిప్స్ వెనుక ఉన్న కర్మచరిత్రని, ఈ పునర్జన్మల కనెక్షన్నే అర్థం చేసుకుని క్షమించడం, ప్రేమ చూపించడం, కరుణతో ఉండటం, వీటి ద్వారా ఆ బంధాల్ని బలపరుచుకోవాలి. ఓకే. దాంతోపాటు ధ్యానం, కొన్ని రకాల క్షమాపణ ప్రాక్టీస్లు, కర్మ విముక్తికి హెల్ప్ చేసే సాధనలు, వీటి ద్వారా ఆ సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్న భారాల్ని తగ్గించుకోవచ్చు. అంటే మొత్తానికి ఈ గత జన్మల గురించి తెలుసుకోవడమనేది ఊరికే టైంపాస్ విషయం కాదు. మన ప్రస్తుత జీవితాన్ని బాగుచేసుకోవడానికి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ఇదొక పవర్ఫుల్ టూల్ లాంటిదన్నమాట. నిజమే.
1894 గ్వాలియర్ అధికారి నుంచి ఇప్పుడు స్వస్థత కోరుకుంటున్న జీడీ వరకు ఈ ప్రయాణమంతా చూస్తే మనకి పూర్తిగా మర్చిపోయిన పాత జన్మల పనులు కూడా అవి మనకి గుర్తున్నా లేకపోయినా మన ప్రస్తుత జీవితాన్ని, మన రిలేషన్షిప్స్ని, మన మూడ్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది. అవును. ఇదొక స్వీయ అవగాహన ప్రయాణం. ప్రాయశ్చిత్తం, హీలింగ్ వీటి దిశగా వెళ్లే మార్గం. కొన్నిసార్లు మన లైఫ్లో కొన్ని సమస్యలు అస్సలు పరిష్కారం కావు, లేదా కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. అవునవును. వాటి మూలాలు ఇలా మనకి తెలియని గత అనుభవాల్లో ఉండే అవకాశం ఉందన్నమాట. ముగింపుగా ఒక ప్రశ్న మెదులుతోంది. ఒకవేళ మనం ఇలాంటి రిగ్రెషన్ థెరపీ చేయించుకోలేదు అనుకుందాం. అయినా సరే మనకి తెలియని, మన చేతనికందని ఆ గత జన్మల వాసనలు, అనుభవాలు మన ప్రస్తుత నిర్ణయాల్నే, మన జీవితాన్ని సైలెంట్గా ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉండొచ్చంటారు?